ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. ఆగస్టు 18. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ప్రధాన యాజకుడు ధరించిన నీలి వస్త్రపు అంచున ఉన్న నీలి, ఓదా, రక్తవర్ణపు దానిమ్మ పండ్లకు ఒక ఆత్మీయ భావము కలదు. దేవుని ప్రజలు సమృద్ధి అయిన దేవుని కృపను, సంపూర్ణతను ఏ విధముగా అనుభవించవచ్చునో సాదృశ్య రూపములో దేవుడు బోధించుచున్నాడు. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 37 నుండి 41లలో నీలి వర్ణము యొక్క అర్థము సూచించబడుచున్నది. ప్రభు తన ప్రజల వస్త్రముల అంచులకు నీలి సూత్రములు తగిలింపవలెనని మోషే ద్వారా వారికి చెప్పుచున్నాడు. ఈ విధముగా వారు దేవుని ప్రజలనియు, వారు ఆయన ఆజ్ఞలకు లోబడవలెనని, ఆయన కృప ద్వారా వారిని రక్షించిననియు వారికి జ్ఞాపకము చేయబడుచున్నది. ఇదే విధముగా నీలిరంగు మనము పరిశుద్ధ జనమని, వింతైన ప్రజలమై ఉన్నామని జ్ఞాపకము చేయబడుచున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నీవు నిజముగా దేవుని సంపూర్ణతను అనుభవించవలనని కోరుచున్నచో దేవుని పరలోక పిలుపును గూర్చి నేర్చుకొనుము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద ఉండి పరలోక మందిరమును లేక పరలోక పరిశుద్ధాలయమును నిర్మించుటకు ఆ పిలుపు ఇవ్వబడినది. ధూమ్ర అనగా ఓదావరణము రాజరికమునకు గుర్తు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడక మునుపు సైనికులు ఆయనకు ఓదారంగు వస్త్రము తొడిగించి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టి హేళన చేసిరి. యోహాను సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. ఓదారంగు వస్త్రము రాజులు మాత్రమే ధరించుదురు. కనుక దానిమ్మ పండ్లలోని ఓదారంగు దేవుడు మనలను తన రాజరికము క్రిందకు రావాలని కోరుచున్నాడని తెలియజేయుచున్నది. మనము ప్రతి విషయములోనూ ఆయనచే ఏలబడుటకు, నడిపించబడుటకు హృదయపూర్వకముగా సమ్మతించవలెను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 19లో మోషే రక్తవర్ణపు గొర్రెబొచ్చును వాడినని చదువుదుము. అది ప్రోక్షింపబడిన రక్తమును గురించి మాట్లాడుచున్నది. దేవుని జతపని వారముగా పాపము విడిచి నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండవలెను. దీనిని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడుట ద్వారా మాత్రమే పొందగలము. కానీ దీర్ఘ ప్రార్థనలు చేయుట ద్వారా కానీ, కన్నీరు కార్చుట ద్వారా కానీ మనము శుద్ధీకరించబడలేము. ప్రభువా, నేను మాటలు, తలంపులు, క్రియలలోనూ అపవిత్రపరచబడితిని. నీ పరిశుద్ధ రక్తముచే శుద్ధీకరించుమని మనలను మనము తగ్గించుకొని దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు వెంటనే ఆయన మనలను శుద్ధీకరించును. ఏ ఇతర దర్శనము గూర్చి కానీ, అసాధారణమైన అనుభవము కొరకు కానీ వేచి ఉండవలసిన అవసరము లేదు. నీవు శుద్ధీకరించుమని అడిగిన క్షణములోనే శుద్ధీకరించబడదు. దేవుని సేవకులుగా ఉన్నవారికి ప్రతి అపవిత్రత నుండి శుద్ధీకరించబడుట ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. ఈ రీతిగా దేవుని ఇంటి నిర్మాణములో భాగమొగుటకు మరియు ఆయన సంపూర్ణతను అనుభవించుటకు ఆయన పిలుపును వినవలెనని, ఆయన రాజరికమును తెలుసుకొనవలెనని మరియు శుద్ధీకరించబడిన జీవితము జీవించవలెనని నీలి, ధూమ్ర, రక్తవర్ణములు బోధించుచున్నవి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.